ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నెపోలియన్ బోనపార్టీ ప్రపంచ పటముపై తన చూపుడు వ్రేలును పెట్టి, ఇది నిద్రించుచున్న సింహము, దీనిని నిద్రపోనివ్వండి, ఇది గనుక నిద్రలేస్తే ప్రపంచాన్ని వణికిస్తుంది అని చైనా దేశాన్ని ఉద్దేశించి పలికాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నెపోలియన్ పలికిన మాటలు ఈరోజు నెరవేరుతున్నాయి. చైనా దేశం నిద్ర మేలుకుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వ్యాపార రంగాల్లో అన్ని దేశాలను దాటుకొని ముందుకు వెళ్తోంది. ప్రియులారా, నెపోలియన్ పలికిన ఆ మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే, నెపోలియన్ స్థానంలో లూసిఫర్ ఉన్నాడు, చైనా స్థానంలో సంఘము ఉన్నది. దేవుని సంఘానికి దేవుడిచ్చిన శక్తిని గూర్చి లూసిఫర్కి తెలుసు. అందుకే భయంతో అంటాడు, సంఘాన్ని నిద్రపోనిద్దాం, సంఘము మేల్కుంటే ప్రపంచాన్ని కంపింపచేస్తుంది అని సంఘాన్ని నిద్రపుచ్చుతున్నాడు లూసిఫర్. ఈరోజు అనేక మంది దేవుని రాకడలో మనకు సంభవింపబోయే అవమానాన్ని గురించి ఆలోచించకుండా నిద్రపోతూ ఉన్నారు. ఆ దేవుని రాకడలో మన క్రియలను బట్టి మనము పొందుకోబోయే జీతాన్ని మనం ఆలోచించినప్పుడు మనము నిద్ర మేల్కుంటాం. అమెరికా దేశంలో పరీక్షలలో తప్పిన ఒక చైనా యువకుని గురించి వార్తాపత్రికల్లో రాశారట. పరీక్షల్లో తప్పిన యువకుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఒక మందిరం పైన ఉన్న గంటగూడులో తనను తాను బంధించుకొని ఎండకి ఎండి వానకు తడిసి కృషించిపోయి చనిపోయాడు. ప్రియులరా, అతడు కేవలము పరీక్షలో ఫెయిల్ అయినందుకు కలిగే అవమానాన్ని తలంచుకొని అలాగూ కృషించిపోయి చచ్చిపోతే, ఈరోజు క్రీస్తు రెండవ రాకడలో మన క్రియలను బట్టి, మన పాపములను బట్టి, మన వేషధారణను బట్టి మనకు కలిగే అవమానము తలుచుకుంటే మేల్కొని ప్రభుకిష్టులుగా జీవిస్తాం. ప్రియులారా, సంసోను ఎలా పడిపోయాడో ఒకసారి ఆలోచించండి. అతడేమి మద్యాన్ని సేవించలేదు, నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు. మరి సంసోను ఎందుకు పడిపోయాడు? అతడు శరీర ఇచ్చలకు బానిస అయిపోయాడు, అనగా వ్యభిచారంలో పడిపోయాడు. ఈ చిన్న కారణం వల్ల అతడు శత్రువుల చేతుల్లో బందీగా మారిపోవలసి వచ్చింది. ప్రియులారా, బైబిల్ చిత్రకారులు చిత్రించినట్లు సంసోనేమి కండలు తిరిగిన బలశాలి కాదు. అయితే అతనిలో తెలియని దైవశక్తి దాగి ఉన్నది. ఆ శక్తిని తెలుసుకోవటానికే లోకస్తురాలైన దెలీలాకు ద్రవ్యమిచ్చి, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుము అంటూ దెలీలాచే అడిగించారు. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, సంసోను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని దెలీలాకు కూడా తెలుసు. వీటన్నిటికీ మించి సంసోనుకు కూడా తెలుసు తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తినని. అయితే ఆ దెలీలా తొడపై అతడు నిద్రించి ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. ఆమె కోసం తన అభిషేకాన్ని, తన వ్రతాన్ని కూడా వదులుకున్నాడు. చివరికి ఆ శరీర ఇచ్చల వల్ల సంసోను గుడ్డివాడైపోయాడు. బందీగృహంలో తిరగలి విసిరేవానిగా మారి దేవునికి అవమానాన్ని తీసుకొచ్చాడు. ప్రియులారా, మన శరీర ఇచ్చలు మనల్ని నాశనం చేస్తాయి. అది నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపు డమ్మం కావచ్చు. శరీరాశలకు మనం ప్రాధాన్యత ఇవ్వద్దు. నేడే మేల్కొని క్రీస్తు ప్రకాశాన్ని పొందుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అదే చెప్తున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. సంసోను ఆ దెలీలా ఒడిలో పడుకొని దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువులకు బందీ అయిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ లోకపు సుఖాలలో సేదదీరకండి. క్రీస్తులో మీ స్థానాన్ని పదిలం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. శరీరేచ్ఛలు సంసోనును కబలించాయి. ఆత్మపూర్ణుడు, విశ్వాస వీరుడైన సంసోను శరీరేచ్ఛల వల్ల నీ నామానికి అవమానం తెచ్చాడు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులెవరు అలా ఉండకుండా నీకు సమర్పించుకొని నీ కొరకు జీవించే కృపాభాగ్యం వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.